వెల్కమ్ టు యువర్స్ టీవీ. నా పేరు మాధురి. ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవరెడ్డి భవన్ లో మాజీ భారత ప్రధాని భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజీవ్ గాంధీ ఈ దేశానికి ఎనలేని సేవలు చేసి ఈ దేశ ప్రజల కోసం అంకితం కావడం అది మన అదృష్టంగా భావిస్తూ ఘన నివాళి అర్పించడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు సయ్యద్ గౌస్ మరియు మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్ చౌదరి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ మైనార్టీ సెల్, ఎస్సీ సెల్, బీసీ సెల్ మరియు కార్పొరేటర్లు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మరియు సేవాదళ టీం సభ్యులు భారీ ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు మరణానంతరం 81వ జయంతిని ఈ రోజు పెద్ద ఎత్తున జరుపుకోవడం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రధానమంత్రిగా, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడిగా ఈ దేశానికి బాధ్యతలు తీసుకొని ప్రధానమంత్రి పదవిని అధికారికంగా నడపడం బహుశా ప్రపంచంలోనే అరుదైన వాళ్ళల్లో రాజీవ్ గాంధీ గారు కూడా ఒకడు. ఈ దేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దేశాన్ని టెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టినటువంటి మహానేత భారతరత్న రాజీవ్ గాంధీ గారు. ఆయన లేని లోటు ఈ దేశంలో నేటి యువతకి కూడా మరి అది తీరని లోటుగానే మిగిలిపోతా ఉంది. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు గురించి అత్యధికంగా ఆలోచించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆనాడు సాంకేతిక రంగంతో పాటు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కూడా మరి దేశంలో గ్రామీణ ప్రాంతాలు పెద్ద ఎత్తున బలోపేతంగా ఉన్నప్పుడే దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతోనే రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ గ్రామీణ ప్రాంతాలు పంచాయతీరాజ్ వ్యవస్థని మరి అభివృద్ధి చేయడం కోసం 73, 74 రాజ్యాంగ సవరణ చేస్తూ టెక్నాలజీ రంగాన్ని, గ్రామీణాభివృద్ధిని కూడా సైమల్టేనియస్ గా నడిపించుకుంటూ రెండింటినీ కూడా ఈ దేశ పురోగతికి బాటలు వేసినటువంటి మహానేత. ఆయన లేని లోటు చాలా బాధాకరమైంది. అందుకోసం ఆయనకి ఘన నివాళి ఈ రోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అర్పించడం జరుగుతూ ఉంది. భారత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతిని ఘనంగా జిల్లా కాంగ్రెస్ ఆఫీసు జరుపుకుంటా ఉన్నాం. శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం గురించి, భారతదేశం యొక్క యువత గురించి సాంకేతికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచించేసి ఈ రోజు మా చేతులు ఉన్నటువంటి సెల్ ఫోన్ గట్రా వచ్చింది అని చెప్పేసి అంటే ఐటీ సెక్టర్ ని అత్యధికంగా డెవలప్ చేసిన ఒక ఘనత శ్రీ రాజీవ్ గాంధీ గారికి దక్కింది. అదే ప్రకారంగా ఈ రోజు ప్రపంచంలో లేనటువంటి ఒక యువత మొత్తం భారతదేశంలోనే ఉంది. వీరందరికీ కూడా మంచి నైపుణ్యంతో కావాలి అని చెప్పేసి చెప్పడం పాటు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా శ్రీ రాజీవ్ గాంధీ గారికి దక్కింది. అదే ప్రకారంగా పంచాయతీ వ్యవస్థని కూడా అభివృద్ధి చేయడం కోసం గ్రామాలకి నేరుగా నిధులు పంపించిన ఒక ఘనత కూడా శ్రీ రాజీవ్ గాంధీ గారికి దక్కింది. ఈ భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంగా సూర్య చంద్రులంత కాలం రాజీవ్ గాంధీ గారి పేరు చిరస్థాయిగా ఉందని చెప్పేసి మనవి చేస్తూ ఈ భారతదేశం యొక్క ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తప్పనిసరిగా రాజీవ్ గాంధీ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా స్మరించుకుంటారని చెప్పేసి మనవి చేస్తాం. రాజీవ్ గాంధీ గారు భారత రత్న. ఆయన పేరులోనే ఒక రత్న ఉంది. ఆయన పూర్తి పేరు వచ్చేసి రాజీవ్ రత్న గాంధీ. అట్లనే ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసి ఎన్నో సేవలు చేసి ఇవాళ ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా అమ్మ బాటలో నడుచుకుంటా ఇందిరాగాంధీ యొక్క ఆశలకు ఒక పెద్ద వీరుడై పనిచేసి ఇవాళ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన రాజీవ్ గాంధీ గారి జయంతి జరుపుకోవటం ఇవాళ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశం మొత్తంలో కూడా భారీ ఎత్తున జరుపుకోవటం జరుగుతూ ఉంది. అలానే రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు రాబోయే తరాలకి యువత దీనికి ఆదర్శంగా తీసుకొని మన కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసుకుంటూ రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేసినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏ ఒక్కరు కూడా నిద్రపోవద్దని చెప్పి కంకణం కట్టుకొని పనిచేయాలి. ఇవాళ ఓట్ చోరీ సమస్య ఏదైతే లేవనెత్తామో దానికి మోడీ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇంకా ముందు అమిత్ షా ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో లాగుతాం. ఎందుకంటే ఇవాళ ఓట్ చోరీ అంటే మామూలు మాటలు కాదు. స్వతంత్రంలో ప్రతి ఒక్కరికి ఒక ఓటు హక్కు అనేది అది అందరికి ఉంటది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అది. దానికి ఆ దొంగతనం చేసి లేనిపోని ఓట్లు సృష్టించి లక్షల్లో ఓట్లు దండుకోవటం ఇది చాలా తప్పు. ఇది చాలా కూని చేస్తారు భారతదేశానికి. తప్పకుండా దీనికి బుద్ధి చెప్తాం. మరియు ఈ రోజు రాజీవ్ గాంధీ గారి చేసిన సేవల్ని మనం గుర్తు చేసుకుంటూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవ్ రెడ్డి భవన్ లో
భారీ ఎత్తున జయంతి వేడుకలు జరుపుకున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి 81వ జయంతి సందర్భంగా ఈ రోజు డిసిసి ఆఫీసులో దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగినాయి. మరి భారతదేశ మాజీ ప్రధాని, ఐటీ టెలికాం రంగానికి సిద్ధ పురుషుడు, మహాపురుషుడు. మరి అదే విధంగా ఐటీ రంగానికి టెలికాం రంగంలో కూడా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. తను యువతకి ఓటు హక్కు కల్పించే విధంగా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి ఓటుని క్షీణించిన నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు. అదే విధంగా ఈ రోజుకి టెలికాం నిమిషాల్లో కూడా టెలికాం వార్తల్లో కానీ ఈ రోజుకి వస్తున్నాయంటే తను ప్రవేశపెట్టిన వాటివే దేశ నిర్దేశాన్ని నడిపించిన నాయకుడు. ప్రపంచంతో పోటీ పడేలాగా దేశాన్ని సన్నగిలిన అడుగుజాడల్లో నడిపించిన నాయకుడు రాజీవ్ గాంధీ గారు. మరి అదే విధంగా ఈ రోజు కూడా ఐటీ రంగంలో కానీ టెలికాం రంగంలో కానీ ఈ రోజుకి అన్నిటి కూడా అక్కడి నుంచి వచ్చే మీడియా సమావేశాలు కానీ ఈ రోజుకి చూస్తున్నామంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. మరి యువతని రాజకీయాల్లోకి రావాలని ప్రత్యేకంగా అడుగులు నడిపించిన నాయకుడు కూడా రాజీవ్ గాంధీ గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.